హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కొబ్బరికాయ పచ్చడిని ఈజీగా, క్విక్గా, టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక కొబ్బరి చిక్కని తీసుకున్నాను. ఇది నాకైతే హాఫ్ చెక్క అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే వెనుక ఉన్న బ్రౌన్ పాట్ని తీసేయచ్చు. నేనైతే అది ఉంచే తీస్తున్నాను. నాకు కప్పు వరకు అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని, పచ్చిమిర్చిని ఇందులోకి సరిపడా ఒక 6 వరకు ఈ విధంగా సన్నగా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి కూడా ఒక 6 నుంచి 7 మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం పచ్చిమిర్చి అయినా మొత్తం ఎండుమిర్చి అయినా చేయొచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఈ 3 కూడా బాగా ఫ్రై అయ్యేలాగా కొంచెం వేగనివ్వాలి. ఇలా కొబ్బరి ముక్కల్ని మనం ఆయిల్లో ఫ్రై చేస్తే మనకి ఈ పచ్చివాసన అంతా కూడా పోతుంది. అందుకోసమే ఇలా వేయించాలి. ఇలా వేయిస్తుంటేనే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా వేయించిన తర్వాత వీటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈవెన్ మనం టమాటాలు లేకుండా కూడా చేయొచ్చు. ఇందులోకి కొద్దిగా చింతపండుని ఈ విధంగా వేసుకోండి కడిగి. టమాటాలు లేకుండా చేయాల్సిన కొబ్బరి పచ్చడి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు ఈ చింతపండు టమాటాలని ఈ విధంగా మెత్తగా ఉడికించుకొని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చిని మీరు కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి పొట్టు వెలిచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 6 వరకు తీసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న టమాటో పీసెస్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదండి. ఇలా టమాటో వేస్తాం కదా, సో అదే గ్రేవీ లాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. ఇలా పోపు లేకుండా కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కాస్త చిటపటలాడనివ్వాలి. ఇలా కాస్త చిటపటలాడాక వెల్లుల్లి రెబ్బల్ని 5-6 వరకు ఇలా కచ్చపచ్చగా దంచి వేసి, అలాగే ఎండుమిర్చిని ఒక 3 నుంచి 4 వేసుకొని, అలాగే కరివేపాకుని 2 రెబ్బల వరకు వేసుకొని, కొంచెం ఇంగువ వేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇలా పోపుననేది ఇందులో యాడ్ చేసుకున్నామంటే ఎక్సలెంట్ టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా కనుక మీరు ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది వేడి వేడి రైస్లో కనుక తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.